ఈ క్రింది వానిలో జర్మన్ భాషా పదం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ జర్మన్ వర్డ్. మూవర్, పర్సనా, గెస్టాల్ట్, ఎమోవీర్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గెస్టాల్ట్. మీరు సులభంగా గుర్తుంచుకోవచ్చు. గెస్టాల్ట్ అనేటువంటి పదంలో జిఈ ఉంది. జర్మన్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలో కూడా మొదటి 2 అక్షరాలు జిఈ. చాలా ఈజీ. ఎప్పుడైనా పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఇటువంటి శబ్దపరమైన పదాలు ఇస్తూ వాటి యొక్క మూల భాష మరియు అర్థం అడగడానికి అవకాశం ఉంది. కనుక గుర్తుంచుకోండి, సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం సైకి, లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి గ్రహించబడినది. సైకి అంటే ఆత్మ, లాగోస్ అంటే అధ్యయనం. అడోల్సెన్స్ అనేటువంటి ఆంగ్ల పదం అడోల్సియర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. అడోల్సియర్ అంటే పరిపక్వతకు రావడం. ప్యూబర్టీ అనేటువంటి ఒక ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ప్యూబరిటాస్ అంటే మగాడు కావడం అని అర్థం. అదేవిధంగా ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. ఎమోవీర్ అంటే మనసు కలియబెట్టిన స్థితి. పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సన్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సన్ అంటే అర్థం ఏంటంటే ముసుకొని అర్థం. అదేవిధంగా మోటివేషన్ అనే ఆంగ్ల పదం మూవర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. మూవర్ అంటే కదలిక లేదా చలనం. అదేవిధంగా డేజావ్ అనేటువంటి ఫ్రెంచ్ పదానికి అర్థం మిథ్య పరిచయ భావం. మనం చూస్తున్నది అంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఒక భ్రమ కలగడం. స్టాటిస్టిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం 3 భాషల నుంచి గ్రహించబడినది. స్టాటిస్టిక్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి. చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్లో ఎండింగ్లో కు ఉంది కాబట్టి అది గ్రీక్ పదం. స్టాటిస్టా అనేటువంటి ఒక ఇటాలియన్ పదం. ఇక్కడ స్టాటిస్టాలో ఎండింగ్లో టా ఉంది కాబట్టి ఇటాలియన్. స్టాటస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. దాని అర్థం ఏంటంటే రాజ్యం. ఈ విధంగా ఎడ్యుకేషన్లో, పెడగాజీలో, సైకాలజీకి సంబంధించి ఎన్నో ఎటమలాజికల్ మీనింగ్స్, శబ్దపరమైన అర్థాలు, వాటి మూల భాష ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. పోటీ పరీక్షలలో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి మంచి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలంటే సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎంతగానో అవసరం. ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో అద్భుతమైన సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అవి ఉపయోగించుకోండి. వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ కోర్సెస్ యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి మీరు భవిష్యత్తులో జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.